వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందించారు. ఏపీ మద్యం కేసులో నేడు శివశంకర్ రెడ్డిని విచారించనుంది. విజయవాడ సిట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందించారు. ఏపీ మద్యం కేసులో నేడు శివశంకర్ రెడ్డిని విచారించనుంది. విజయవాడ సిట్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించనున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ దూకుడును పెంచింది. నిన్న మనం చూసాము జగన్మోహన్ రెడ్డి పిఏకి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత 2 రోజులుగా కూడా ఆయన విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందించారు. ఏపీ మద్యం కేసులో నేడు శివశంకర్ రెడ్డిని విచారించబోతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పిఏకి సంబంధించి కూడా ఆయన్ని కూడా విచారణకు పిలిచారు. బట్ ఆయన దగ్గర నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఇవాళ కూడా ఆయన కొంత విచారించే అవకాశం ఉంది. మొత్తంగా కూడా మద్యం కేసులో కూడా సిట్ అధికారులు దర్యాప్తును పెంచారు. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంటికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మరింత వేగం అయితే పొందుకుందని చెప్పవచ్చు. అయితే వైసీపీ అధికార ప్రతినిధి పి శివశంకర్ రెడ్డికి అయితే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల టాపిక్ గా మారింది. అయితే తాడేపల్లిలోని నివాసానికి స్వయంగా చేరుకున్న సిట్ అధికారులు నోటీసులు అందజేయగా నేడు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల మద్యం కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈడీ సిట్ సంస్థలు సంయుక్తంగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అయితే ఇక ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన నాగేశ్వర్ రెడ్డి పేరు ప్రాధాన్యతగా సంప్రదించుకోగా అక్రమ ఆస్తుల కేసులు ఆ మద్యం స్కామ్ లావాదేవీలో కీలక ఆర్థిక మార్గాలు వెలుగులోకి వస్తున్నట్లుగా ఉన్న సమాచారం ఉంది. అయితే నాగేశ్వర రెడ్డికి శివశంకర రెడ్డికి బినామీగా ఏదైతే శివశంకర రెడ్డి బినామీగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే సిట్ లో కొన్ని ఆధారాలు లభ్యమైనట్టుగా ప్రచారం జరుగుతుండగా ఆర్థిక లావాదేవీలు అలాగే సెల్ కంపెనీలు బెనామీల ఆస్తుల కోణంలో అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగే విచారణలో కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయితే మద్యం స్కామ్ దర్యాప్తు ఇకపై మరింత మంది కీలక నేతల దాకా వెళ్లే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.